కానీ తలలోనికి వచ్చిన వాక్యం కొంచెం ఈ తనువులోనికి దిగదన్నమాట. అందుచేత బైబిల్ అంతా తెలుసు కానీ జీవితం పరివర్తన చెందదు వాళ్ళకి. కాబట్టి స్నేహితులారా వినండి, విశ్వాసానికి రెండవ మెట్టు ఏంటనంటే ఎసెంట్, అంగీకారము. థర్డ్ స్టెప్ చెప్తాను. థర్డ్ స్టెప్ ఏంటనంటే లవ్ కమిట్మెంట్, ప్రేమ వడంబడిక. ఏ దేవుని గురించిన జ్ఞానం అయితే పొందామో, ఏ దేవుని గురించిన జ్ఞానాన్ని హృదయమందు అంగీకరించామో, అంగీకరించిన ఆ దేవుని మీద ప్రేమ వడంబడిక ఉండాలి. వింటున్నారా నా మాట? ప్రేమ వడంబడిక ఉంటే, ఆ దేవుని ప్రేమిస్తే మరో రెండు ఖచ్చితంగా రావాలి మన దగ్గర నుంచి. ఒకటి క్యారెక్టర్ చేంజింగ్. ఏ దేవుణ్ణి అయితే ప్రేమిస్తున్నామో, ప్రేమించే దేవుని కొరకు మన క్యారెక్టర్ మార్చుకుంటాం. నెంబర్ 2, రెండోది ప్రేమించే దేవుని పట్ల మనం కలిగి ఉన్న ప్రేమను బట్టి ఆయన కొరకు రిస్క్ ఎంతైనా తీసుకుంటాం. క్యారెక్టర్ చేంజింగ్, రిస్క్ బేరింగ్, ఈ రెండూ లేనప్పుడు దేవుని పట్ల నాకు ప్రేమ ఉందని చెప్పడం అది 100కి 100 పచ్చి అబద్ధం అవుతుంది. నా మాటలు వింటున్నారా? ఇది 3వ స్టెప్. నేను విశ్వాసనండి అని ఒకవేళ మీరంటే, దేవుని గురించిన జ్ఞానము, దాని గురించిన అంగీకారము, ఆ దేవుని పట్ల ప్రేమ వడంబడిక, ఈ 3 ఉండాలి. ఈ మూడింటితో పాటు ఉండవలసిన మరో గుణం ఏంటనంటే హోప్, నిరీక్షణ. ఏమన్నా దేవుడు చెప్పిన మాటల యందు, ఆయన ప్రణాళికల యందు మనము నిరీక్షణ ఉంచిన వాళ్ళం కావాలి. ఈ 4 లేకపోతే విశ్వాసులు అనడానికి పనికిరాదు. ఇప్పుడు అమ్రాము, యకోబేతు అనే ఈ మోషే తల్లిదండ్రులను గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమి రాస్తున్నాడనంటే, వారు ఫ్రూట్ఫుల్ పేరెంట్స్, ఫలభరితమైన తల్లిదండ్రులు అవ్వడానికి గల కారణం వారి విశ్వాసులు. ఏం తెలుసు వాళ్ళకి? వారికి దేవుని గురించిన జ్ఞానం తెలుసు. ఏమి తెలుసు అనంటే, మా పితరుడైన అబ్రాముతో మా దేవుడు మాట్లాడాడు, మా దేవుడు మాట్లాడేవాడు. ఏంటి ఆయన ప్లాన్? అబ్రాము తరువాత 4వ తరమైన తరువాత మేము తమది కాని దేశానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తామని అబ్రాముతో చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని ప్లాన్ మాకు తెలుసు. మేము మళ్ళీ ఈ ఐగుప్తు దేశంలోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయిందని మాకు అర్థమైపోతుంది. అది దేవుని వ్యక్తిత్వం. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. ఆయన ప్లాన్ ఇది. ఆయన ప్లాన్ ప్రకారమే మా జీవితంలో జరుగుతుంది. అది హృదయమందు అంగీకరించారు గనక, ఆ దేవుని మీద ప్రేమ వడంబడికుంది గనక క్యారెక్టర్ చేంజింగ్. ఏంటి వాళ్ళ క్యారెక్టర్లో మార్పు, వాళ్ళ నడవడిక, వాళ్ళ శీలంలో మార్పు ఏంటనంటే, అందరూ ఇశ్రాయేలు ప్రజలు వారికి పుట్టిన పిల్లల్ని చంపడానికో లేక నైల్ నదిలో పడేయడానికో విడిచిపెడుతున్నారు. కానీ అమ్రాము, యకోబేతు అట్లా చేయడం వల్ల ఈ బిడ్డ సుందరుడుగా ఉన్నాడు, బహుశా ఏమంటే పెర్హాప్స్ వీడే విమోచకుడు కావచ్చునేమో, వీడిని దాయాలి అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ మార్పు మాత్రమే కాదు, ఎంత రిస్క్ తీసుకున్నారు చెప్పండి. వాళ్ళు తీసుకున్న రిస్క్ ఏంటి? ఫరో వాళ్ళ పీక తీసి చంపేస్తాడు. మేము నైల్ నదిలో పడేయమంటే మీ బిడ్డను మీరు దాస్తారా అని వాళ్ళ పీక తీస్తాడు. కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళకి ఎంత హోప్ ఉందంటే దేవుడు ఏదో కార్యం చేస్తాడని నిరీక్షిస్తున్నారు. అందుచేత వాళ్ళని ఏమంటామనంటే బిలీవర్స్ అని అన్నాం. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసులమేనా? కనుక విశ్వాసులమైతే దేవుని గురించిన జ్ఞానం, దాని గురించిన అంగీకారం, ఆ దేవుని మీద లోతైన ప్రేమ, ఆ దేవుని పట్ల నిరీక్షణ, ఈ 4గింటిలో ఏది లేకపోయినా మనది డ్యామేజ్డ్ ఫెయిత్ అవుతుంది. అది లోపభూయిష్టమైన విశ్వాసం అవుతుంది. అది మీరు గమనించాల్సి ఉంది. అమ్రాము, యకోబేతులు ఫలభరితమైన తల్లిదండ్రులు అవ్వడానికి గల కారణం వారు విశ్వాసులు. ఇది మొదటి మాట. మనం దేవుని యొక్క అవసరాన్ని తీర్చగలిగిన ఒక ఫలభరితమైన తల్లిదండ్రులు కావాలంటే ముందు మన విశ్వాసులము కావాలి. మేము విశ్వాసమే బ్రదర్ అని మీరు అంటారేమో, కానీ ఆయనకి ఇష్టమైన విశ్వాసమే ఉందంటారా? అది మళ్ళీ ప్రశ్న వస్తుంది. అందుకే నేను అంటాను, ఏ విషయం మీరు ప్రార్థించకపోయినా నష్టం లేదు. స్వస్థత గురించి ప్రార్థన చేయడం మానేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయడం మానేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. లేకపోతే మీ డబ్బు కొరకు ప్రార్థన చేయడం మానేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీ ఉద్యోగంలో మీ హెల్ప్ కొరకు ప్రార్థన చేయడం మానేసేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఇది మాత్రం మానేస్తే మీరు ప్రాబ్లంలో పడతారు. ఏంటా ప్రార్థన అంటే లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏంటా ప్రార్థన చదువుతారా? లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏమి రాస్తుంటుందంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించం. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఇది ఒక్కటి ఉంటే మిగిలినవన్నీ జరిగిపోతాయి.
ఈ అసలైంది విడిచిపెట్టేసి మిగిలిన అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. వింటున్నారా నా మాట? అసలైన దాన్ని విడిచిపెట్టి మిగిలిన అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనం చేయవలసిన అసలైన ప్రార్థన ఏంటనంటే, ప్రభా మేము విశ్వాసులంగా ఫలభరితమైన తల్లిదండ్రులం కావాలి, కాబట్టి మమ్మలను మీరు విశ్వాసముల అభివృద్ధి పొందినట్లుగా చేయండి. కనుక ప్రియులారా, అది మొదటి మెట్టు. రెండో మెట్టు చెబుతాను, నేను ఎక్కువ చెప్పలేను, ఇంకొక 7 నిమిషాల్లో చెబుతాను. ప్రియులారా, రెండవ మెట్టు ఏంటనంటే, ఆ పిల్లవాడిని వాళ్ళు ఏం చేశారట? 3 నెలలు చెప్పండి, 3 నెలలు ఏం చేశారు? నేను ఎప్పుడు చెప్తాను, ఎవరి మన దొడ్డిలో ఉన్న చెంబు, మన వాకిలు తుడుచుకునే చీపురు మన బీరువాలో పెట్టి దాచుకోం కదా. బంగారం దాచుకుంటాం, పట్టుబట్టలు దాచుకుంటాం, అట్లనే విలువైన వాటిని దాచుకుంటాం. ఇప్పుడు అమ్రాము యోకోబేదులు దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను విలువైన వానిగా చూస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ మీకు మాట అడుగుతాను, మీరే బర్త్డే మీటింగ్ జరిగినా లేకపోతే స్తుతికూడిగా జరిగితే మీ ఇంట్లో పాస్టర్ గారు చెప్తారు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి మీ బిడ్డలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానం అని చూచి వారిని విలువైన వారుగానే ఎంచుతున్నామా అనేది ప్రశ్న. చూడండి, మీరు ఎంత విలువిస్తారో మీ బిడ్డలకు చెబుతాను. మీటింగుల్లో, బర్త్డే మీటింగుల్లో గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని దేవుడి బిడ్డను బహుమానంగా ఇచ్చాడని చెప్తారు. దేవుని బహుమానానికి మీరు ఎంత విలువిస్తారో చెప్పనా? ఆడేదో మీకు నచ్చినట్లుగా ఉండలేదు, మీకు కోపం పుట్టించాడు, కోపం పుట్టించింది అమ్మాయి. అప్పుడు మీరు ఆ పిల్లోడు ఏమని పిలుస్తారో తెలుసా? ఒరే గాడిద, ఒలే పంది. అబ్బా, దేవుని బహుమానానికి మీరు ఇచ్చిన పేర్లు ఎంత బాగున్నాయో. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని అంటావు, పంది అంటావు, గాడిద అంటావు, చీపురునక్క అంటావు, లేకపోతే ఏనుగు అంటావు, ఏదేదో పేరు పెట్టి పిలుస్తావు. ఇప్పుడు బెన్నీ గారు నన్ను ప్రేమించి పెన్నిచ్చారు. ఈ పెన్ను ఆయన ఇచ్చిన బహుమానం జాగ్రత్తగా ఉంచి వాడుకుంటే నేను ఎవరిని గౌరవించినట్లు? పెన్నును కాదు, నేను ఎవరిని గౌరవించినట్లు? బెన్నీ గారిని గౌరవించినట్లు. కనుక ఆయన ఇచ్చిన పెన్ను తీసుకొని, ఇచ్చారులేండి పెద్ద పెన్ను అని ఇట్లా ఇసురు కొట్టాను అనుకోండి, నేను బెన్నీ గారిని ఏం చేసినట్లు? ఇన్సల్ట్ చేస్తున్నాను. ఈ రోజున చాలామంది పేరెంట్స్ దేవుడిచ్చిన బహుమానమైన తమ బిడ్డలకు వారి భావోద్రేకాలు, ఎమోషన్స్లో గాడిదనో, పందెనో, కుక్కనో ప్రియులారా అంటూ మీరు దేవుణ్ణి ఇన్సల్ట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా ఈ మాట? మీరు సిన్నర్స్, ఆర్డినరీ సిన్నర్స్ కాదు, సేవ్డ్ సిన్నర్స్, రక్షించబడిన పాపులు మీరు. మీకు తెలియకుండానే పాపం చేస్తున్నాం మనం పేరెంట్స్గా ప్రియులారా. కానీ ఈ పేరెంట్స్ అట్లా లేరు. దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను విలువైన వానిగా వారు ఎంచారు. అందుకే వాడిని దాచారు 3 నెలలు. దాచిన తర్వాత ఇక దాచలేని పరిస్థితి వచ్చినప్పుడు 3వ మెట్టు చెప్తాను, వాడికి భద్రతను ఏర్పాటు చేశారు. ఏంటి భద్రత? జమ్ముపెట్టులో పెట్టారు. జమ్ముపెట్టులో పెట్టారు. కింద నుంచి నీళ్లు లోపలికి రాకుండా ఏం పూశారట? కీలు పూశారు. మరి కింద నుంచి నీళ్లు లోపలికి రావు, సరే, మరి పైనుంచి వచ్చి ఒక గద్ద తన్నుకుపోతే పిల్లోడిని, మరి పైన కూడా ఇది ఏర్పాటు చేయాలి కదా. పైన కూడా ఏర్పాటు చేశారు. అందుకని 6వ వచనంలో చూడండి ఏముంటుందో. 6వ వచనం ప్రారంభంలో ఒక పదం, 2వ అధ్యాయం 6వ వచనంలో పదం ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? తెరచి అనే పదం. తెరచలంటే అర్థం ఏంటన్నమాట? వారి కింద నుంచి నీళ్లు వెళ్లకుండా వాడికి కీలు పూయడంతో పాటు జమ్ము పెట్టకు పక్షులు వచ్చి ఆ పిల్లోడిని తన్నికిపోకుండా పైన వేశారన్నమాట ఒక లిడ్, ఒక మూతను కూడా ఏర్పాటు చేశారు. ఇది కంప్లీట్ సెక్యూరిటీ. మీ పిల్లలకు మీరు భద్రతను ఏర్పాటు చేయాలి. మీలో కొంతమంది అనొచ్చు, బ్రదర్ మా పిల్లలకు భలే భద్రత ఏర్పాటు చేసాం బ్రదర్, అగ్గున్న చేతులకు కడుతున్నాం బ్రదర్ డబ్బులు. మీకు అర్థమైందో లేదో, అగ్గున్న చేతులకి మధ్యలో దీపం ఉంటుంది, 2 చేతులు ఎట్లా ఉంటాయి, అక్కడ మేము సెక్యూరిటీ కడుతున్నాం బ్రదర్ అంటారేమో. ఏంటిది మీకు అర్థమైందా? ఎల్ఐసి వాళ్ళు ఎవరు ఉన్నారంటే నన్ను క్షమించండి, మీ గురించి ఒక మాట చెప్పబోతున్నాను. మధ్యలో దీపం ఉంది, చేతులు ఎట్లున్నాయి. మన కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ టైంకి కట్టలేదనుకోండి, మన పిల్లలకు భద్రత ఇవ్వాల్సిన ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారంటే దీపాన్ని మేము ఎట్లా ఆపుతామన్నోళ్ళు దీపాన్ని ఇలా నొక్కేస్తారు. నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, నీకు రాదు, పాలసీ నీకు రాదు, ఎక్కడికి వెళ్తావో ఎల్లు. నీకు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్లో కూడా మీ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు కాబట్టి 2 చేతులు పెట్టి దీపాన్ని కాపాడతాం అనుకునే వాళ్ళు దీపాన్ని ఆర్పేయచ్చు. అమ్మ వింటున్నారా?
ఆ భద్రత కాదు ఏర్పాటు చేయాల్సింది. ఆ రోజున అమ్రాము యొకోబేతులు ఆ నైలు నదిలోంచి నీళ్లు లోపలికి రాకుండా భద్రత, పైనుంచి పక్షి ఎత్తుకుపోకుండా భద్రత. అదేంటనంటే మనం స్పిరిచువల్గా అప్లై చేసుకోవడానికి చెబుతున్నాను. మన పిల్లలకు మనం ఏర్పాటు చేయవలసిన సెక్యూరిటీ ఏంటనంటే లోకము మన పిల్లవాడిలో ప్రవేశించకుండా భద్రత, సాతానుడు మన బిడ్డను ఎత్తుకుపోకుండా భద్రత. అది మనం ఏర్పాటు చేయాలి. మీరు నాతో ఉన్నారా? మన పిల్లలు లోనికి లోకం రాకుండా భద్రత ఏర్పాటు చేయాలి. మనకు తెలియకుండానే లోకం లోపలికి వచ్చింది వీళ్లకు. నీకు తెలియట్లా, ఈ రోజున వాచ్ చేయట్లా. వినండి ప్రియులారా, ఈ రోజున తల్లిదండ్రులు గమనించకపోవడం వలనే పిల్లలు పాడవడానికి కారణం. దాని పర్సంటేజ్ వేస్తే ఇండియాలో 83% పిల్లలు, పాడైన పిల్లలు చూస్తే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక వీళ్ళు పాడైనారు. తల్లిదండ్రుల యొక్క సూపర్వైజేషన్ లేకనే పాడైనారు. లోకం వాడి లోపలికి ఎలా వస్తుంది ప్రియులారా? ఆ లోకం వాడిలో రాకుండా భద్రత. అలాగనే సాతానుడు మన పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడు. ఎట్లా ఎత్తుకుపోతున్నాడో తెలుసా? ఈ రోజుల్లో ఏమండి, కాస్ట్లీ పదాల్లో ఎత్తుకుపోతున్నాడు. ఇంటర్నెట్లోంచి వచ్చి కొట్టుకుపోతున్నాడు. ఏమండి, మొన్న ఒక బ్రదర్ ఇంటర్నెట్లో జరిగిన ఒక మోసాన్ని గురించి ఒక యూట్యూబ్ వాళ్ళు ఏమండి లోడ్ చేసినటువంటి ఒక క్లిప్పింగ్ చూపిస్తున్నాడు. అమ్మేమో యువతల గదిలో ఉన్న కొడుక్కి కాఫీ ఇస్తుంది. కొడుకెంతో చదివేస్తున్నాడని వాడు చాటింగ్ చేస్తున్నాడు ఒక అమ్మాయితో. నా కొడుకు ఎంత బాగా చదివేస్తున్నాడని తల్లి తల నిమిరేసి వాడికి హార్లిక్సో బోర్నవిటో ఇంత కప్పు తెచ్చింది, తాగరా నాన్న అని. వీడెక్కడ తాగుతున్నాడు. అవతల గదిలోకి వెళ్ళింది. కూతురు కూడా బాగా చదివేస్తున్నట్లు ఉంటే ఆ కూతురికేమో ఏమని ఒక్కప్పిచ్చింది, తాగారు. ఆ పిల్ల చేసిన పని చాటింగే, వీడు చేసిన పని చాటింగే. ఈ చాటింగ్లో వీళ్ళు అబద్ధాలు రాసుకుంటున్నారు. అబద్ధాలట. ఆ ఇంటర్నెట్లో ఇలాంటి ప్రశ్న ఉంటుందట. నేను ఎప్పుడు చాటింగ్ చేయలేదు కానీ ప్రశ్న చెప్పాడు ఆయన. ASL అట. ఏ అంటే నీ ఏజ్ ఎంత, ఎస్ అంటే నీ సెక్స్ ఏంటి, ఎల్ అంటే లొకేషన్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు మాడదానవా మగోడువా, నీ యొక్క వయసు ఎంత అని ASL ప్లీజ్ అని ఇచ్చాడట. అట్నుంచి ఆ పిల్ల తన ఏజ్, తన సెక్స్, తన లొకేషన్ ఇచ్చింది. ఇతగాడు కూడా ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ జరిగింది. వెంటనే ఈ అబ్బాయి చాటింగ్లో అన్నా నేను చూడాలని ఉంది. ఓకే, ఈ అమ్మాయి పలానా ఇంటర్నెట్ కేఫ్ దగ్గర, నేను పలానా 5వ నెంబర్ క్యాబిన్లో ఉంటాను, అక్కడికి రా అంది. ఈ కుర్రోడు నీట్గా తయారయ్యాడు, అమ్మాయి కూడా నీట్గా తయారైపోయింది. ఈ అబ్బాయి ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు తీసి 5వ నెంబర్ డోరు తీయగానే లోపల నుంచి స్వరం, ఆశ్చర్యం తాపిల్లంటుంది, అన్నయ్య అంది. అన్నయ్య అంది. ఈ పిల్లవాడు పిచ్చెక్కిపోయింది. చేతిలో పట్టుకెళ్ళ పువ్వు అలాగే పడిపోయింది. వింటున్నారా నా మాట? అంటే ఇంతసేపు వీళ్ళు ఇంటర్నెట్ చాటింగ్ ఎవరెవరు చేసుకున్నారు? ఎవరో పరాయి అమ్మాయిని వీడనుకున్నాడు, ఎవరో పరాయి అబ్బాయిని ఆ పిల్ల అనుకుంది. అసభ్యకరమైన మాటలు, బూతులు చాటింగ్ చేసుకున్నారు. వింటండి తండ్రులారా వినండి. సినిమాలకు వెళ్ళి మా పిల్లలు పాడైపోతారని మా కాలం నాటి మాట పోయింది. అది ఇప్పుడు సైతాన్ అంత తెలివైనోడంటే వెండి తెరతో మిమ్మల్ని మోసగించలేకపోతున్నాను అని బుల్లితెర తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఏంటి బుల్లితెర అంటే? టీవీ. ఇప్పుడు బుల్లితెర మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్లు పోతున్నాయి మనుషులకని వాడు ఎంత తెలివైనోడంటే ఇక బుల్లితెర పని ఏముంది, చిట్టి తెర జోబులో పెట్టుకోండి అన్నాడు. ఏంటి చిట్టి తెర? సెల్ ఫోన్. ఇందులోంచి చాటింగులు, ఇందులో నుంచేమో బూతులు, ఇందులో అసభ్యకరమైన పాటలు. నీ బిడ్డను గ్రద్ద వచ్చి తన్నుకుపోతుంది, జాగ్రత్త. వాడికి నువ్వు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. అమ్రాము యొకోబేతులు కింద నుంచి నీరు లోపలికి రాకుండా, పైనుంచి గద్ద వచ్చి ఎత్తుకుపోకుండా కంప్లీట్ భద్రతను ఏర్పాటు చేశారు.